కృష్ణ భగవానుని అవతరణ. ఆ కాలంలో యదువంశములో ప్రముఖుడైన సూరసేన మహారాజు మధురా దేశమును సేన మండలమును పరిపాలిస్తుండెను. సూరసేనుని పరిపాలనలో యదువంశ రాజులకు మధుర రాజధానిగా ఉండెను. యదువంశ రాజుల నిష్ఠులగుట వలనను శ్రీకృష్ణుడు ద్వారకలో వలె మధురలోనూ శాశ్వతముగా నివసించునని ఎరుగుట చేత యదువంశ రాజులు మధురను తమ రాజధానిగా చేసుకొనిరి. ఒకప్పుడు సూరసేన మహారాజు పుత్రుడైన వాసుదేవుడు దేవకిని వివాహమాడి నూతన వధువులతో పాటు తన రథములో రాచనగరమునకు వెళుతుండెను. దేవకి తండ్రి అయిన దేవకుడు తన పుత్రిక పట్ల గొప్ప ప్రేమ కలవాడొకట చేత ఉదారముగా ఆరణము ఇచ్చెను. అతడు సంపూర్ణముగా అలంకరింపబడిన 100 కొలది రథములను కానుకలను ఇచ్చెను. ఆ సమయములో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకిని సంతోషపరుచుట కొరకై వసుదేవుని రథమును కంసుడే స్వయముగా తోలుచుండెను. వైదిక నాగరికత ననుసరించి కన్యకు వివాహము జరిగినప్పుడు ఆవిడ సోదరుడు ఆమెను తన బావగారి గృహమునకు చేర్చుట సంప్రదాయము. నూతన వధువు తన పుట్టింటిని వియోగము భరించజాలదు కనుక సోదరుడు సోదరి అత్తవారింటికి వరకు వెంట వెళ్ళును. దేవకుడు తన పుత్రిక అయిన దేవకికి ఇచ్చి కానుకలిచ్చి స్వర్ణధానములను అలంకరింపబడిన 400 ఏనుగులు, అలంకరింపబడిన 15,000 అశ్వములు, అలంకరింపబడిన 1800 రథములు, దేవకుడు తన పుత్రిక వెంట 200 మంది అందమైన దాసీ కన్యలను కూడా పంపెను. భారతదేశములో నేటికిని ఆచరణలో గల క్షత్రియ వివాహ పద్ధతిలో వివాహితుడైన క్షత్రియ వరుడిని వెంట తన వధువుతో పాటు ఆమె చెలికత్తెలు కూడా కొంతమంది రాజు యొక్క అంతఃపురమునకు వెళ్ళుదురు. ఇట్లు రాణి వెంట వెళ్ళేవారు దాసీ జనముగా వ్యవహరించబడినను నిజానికి వారు రాణిగారి సఖీ జనముగా భావింపబడుదురు. ఈ ఆచారము అనాదిగా అనగా 5000 సంవత్సరముల క్రిందట శ్రీకృష్ణుని అవతరణకు ముందు నుండి ఆచరణలో కలదు. కనుక వసుదేవుడు తన భార్యతో పాటు మరి 200 మంది సౌందర్యవంతులను కూడా తన ప్రసాదమునకు కొనివచ్చెను. వధూవరులను రథములో వెళుతున్నట్టి ఆ శుభ సమయమును సూచించుటకును వివిధ రకాల సంగీత వాద్యములు మ్రోగించబడెను. శంఖులు, శృంగములు, మృదంగములు, డక్కలు మ్రోగచుండగా అది ఒక వాద్య సంగీత సమ్మేళనముగా ఉండెను. అందరును ఆనందముగా తరలి వెళుతుండిరి. కంసుడు రథమును తోలుచుండెను. ఆ సమయములో హఠాత్తుగా ఆకాశము నుండి ఆశ్చర్యకరమైన ఒక అశరీరవాణి వినిపించెను. ప్రత్యేకించి కంసుని సంబోధిస్తూ ఆ వాక్కు ఇట్లనెను: కంసా, నీవు ఎంతటి అవివేకివి! నీవు నీ సోదరి నీ భావ ప్రయాణిస్తున్నట్టి రథమును తోలుచున్నావు. కానీ నీ సోదరి అష్టము గర్భములో జన్మించు శిశువు నిన్ను వధించునని నీకు తెలియదు. కంసుడు భోజ వంశీయునకు చెందిన ఉగ్రసేనుని పుత్రుడు. అతడు భోజ వంశ రాజులందరికీ గొప్ప రాక్షస ప్రవృత్తి గలవాడని ప్రతీతి. ఆకాశము నుండి వెలువడిన భవిష్యవాణిని విని వెంటనే కంసుడు దేవకీదేవి కేశములను పట్టుకొని కత్తితో వధించుటకు సిద్ధపడెను. సిగ్గుమాలిన క్రూరమైన కంసుని ప్రవర్తనకు వసుదేవుడు ఆశ్చర్యపడెను.